ఓకే. సారీ ఫర్ ద డిలే. కొంచెం వర్క్ వల్ల లేట్ అయింది. ఏమనుకోకండి. సో, పర్సన్ స్పీచ్‌లో మనం లాస్ట్ క్లాస్‌లో వర్బ్స్ చెప్పుకున్నాం గదా! సో, వర్బ్స్ తర్వాత అడ్వర్బ్స్ ఉంటాయి. సో, అడ్వర్బ్స్ అంటే క్రియ యొక్క విశేషణాన్ని తెలుపుతాయి. క్రియ అంటే మనకి వర్బ్ గదా! సో, వర్బ్ అనేది ఎలా ఉంది? మన వర్బ్ అంటే ఒక యాక్షన్‌ని తెలియజేస్తది. ఒక స్థితిని తెలియజేస్తదని చెప్పాం గదా! ఆ జరిగిన స్థితి గాని, ఆ ఉన్న యాక్షన్ గాని ఎలా ఉంది? దాన్ని వర్బ్ గురించి చెప్తానన్నమాట. సో, వర్బ్ అనేది ఒక పని అనేది ఎలా ఉంది? ఏ స్థాయిలో ఉంది? ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగింది? ఇలా వర్బ్ గురించి డిఫైన్ చేసేదాన్ని అడ్వర్బ్ అంటారనమాట. సో, ఒక వర్బ్‌ని వివరించేదాన్ని అడ్వర్బ్ అంటారు. అది గుర్తుపెట్టుకోండి. సో, అడ్వర్బ్ అంటే క్రియ విశేషణం. సో, వర్బు, అడ్జెక్టివ్ లేదా మరొక అడ్వర్బ్ గురించి ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఎంత అని వివరించే పదమే అడ్వర్బ్ అనమాట. సో, అడ్జెక్టివ్ గురించి గానీ, వర్బ్ గురించి గానీ, ఇంకొక అడ్వర్బ్ గురించి గానీ వివరిస్తదనమాట. అది ఎక్కడుంది? ఎలా ఉంది? ఎంత ఉంది? ఎప్పుడుంది? ఇలా వీటి గురించి ఆహ్, వివరించేదాన్ని అడ్వర్బ్ అంటారనమాట. సో, మనకి అడ్వర్బ్‌లో రకాలున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. సో, ఫస్ట్ రకమైతే అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్స్. సో, విధాన, క్రియా విశేషణాలు అంటారు. దీంట్లో ఏం చూపిస్తారంటే మనకి అది ఎలా జరిగింది? చర్య అనేది ఎలా జరిగింది? ఆ చర్య జరిగిన అంటే ఒక వర్బ్ అనేది ఎలా జరిగింది? ఒక పని అనేది ఎలా జరిగింది? క్విక్‌లీ ఫాస్ట్‌గా జరిగిందా? లేదంటే స్లోగా జరిగిందా? కేర్‌ఫుల్లీ జాగ్రత్తగా జరిగిందా? మంచిగా జరిగిందా? ఇలా ఎలా జరిగింది అనేదాన్ని చెప్పేదాన్నే అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అంటారనమాట. షీ రన్స్ క్విక్‌లీ ఆమె వేగంగా పరిగెడుతుంది. షీ స్పీక్స్ కేర్‌ఫుల్లీ అతను జాగ్రత్తగా మాట్లాడతాడు. ఇప్పుడు స్పీక్స్ అనేది వర్బ్. సో, వర్బ్‌కి తర్వాత వర్బ్ కోసం వాడాం కాబట్టి అడ్వర్బ్ అంటారు దీన్ని. సో, ఆ స్పీక్స్ అనేది ఎలా ఉంది? అంటే ఎలా జరిగిందో చెప్పేదాన్నే అడ్వర్బ్ అనమాట. స్పీక్స్ అనేది వర్బ్. ఆ వర్బ్ ఎలా జరిగిందో చెప్పేది అడ్వర్బ్ అనమాట. స్పీక్స్ అనేది మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? కేర్‌ఫుల్‌గా జాగ్రత్తగా మాట్లాడాడు. ఆమె రన్ చేసింది. ఎలా రన్ చేసింది? క్విక్‌లీ అంటే స్పీడ్‌గా, ఫాస్ట్‌గా రన్ చేసిందనమాట. సో, అది మనకి అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్స్. సో, దీంట్లోనే మనకొచ్చేసి ఎల్‌వైతో ముగుస్తాయి. మాక్సిమం ఎల్‌వైతో ముగుస్తాయి. సో, క్విక్ అంటే క్విక్‌లీ అని, ఫాస్ట్ అంటే ఫాస్ట్‌లీ అని ఇలా అనమాట. ఇంకా నెక్స్ట్ అడ్వర్బ్స్ ఆఫ్ టైమ్. ఆ టైమ్ అంటే ఎప్పుడు జరిగిందో చెప్తానమాట. ఒక వర్బ్ పక్కన వాడిన అడ్వర్బ్, ఆ వర్బ్ అనేది ఎప్పుడు జరిగిందో తెలియజేస్తానమాట. నౌ, యెస్టర్‌డే, టుడే, సూన్, లేటర్, నిన్న, మొన్న, రేపు, త్వరలో, తర్వాత ఇలా అనమాట. ఐ విల్ మీట్ యూ టుమారో. ఇప్పుడు మీట్ అనేది కలవడం. మీట్ అంటే అది వర్బ్. ఆ వర్బ్ దాన్ని డిఫైన్ ఎలా చేస్తుంది? టుమారో ఎప్పుడు కలుస్తాం? ఎప్పుడు జరుగుతది? ఆ వర్క్ అనేది ఎప్పుడు జరుగుతది? మీట్ అంటే కలవడం. ఆ కలవడం ఎప్పుడు కలుస్తాం అంటే టుమారో కలుస్తాం. షీ అరైవ్డ్ యెస్టర్‌డే. అరైవ్డ్ అనేది వర్బ్ ఇక్కడ. సో, అరైవ్డ్ అంటే రావడం. ఎప్పుడొచ్చింది? యెస్టర్‌డే నిన్నొచ్చింది. సో, అరైవ్డ్ అనేది వర్బ్. యెస్టర్‌డే అనేది అడ్వర్బ్. అది ఎప్పుడొచ్చింది అనేది చూపిస్తదనమాట అంతే. సో, నెక్స్ట్ అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్. ప్లేస్ గురించి అది ఎక్కడ జరిగింది? ఒక పని ఎక్కడ జరిగింది? అనేది చెప్పేదే అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అనమాట. ఇక్కడ హేరు, దేరు, ఎవ్రీవేరు, అప్‌స్టైర్, ఔట్‌సైడ్ అంటే మెట్ల పైన, ఎక్కడైనా సరే, అక్కడ, ఇక్కడ, బయట ఇలా చెప్తారనమాట. ఇప్పుడు కమ్ హియర్ అంటాం. కమ్ అంటే వర్బ్ అది. హియర్ అంటే ఇక్కడికి. కమ్ అంటే వర్బ్ అంటాం కదా! అంటే రమ్మని. ఎక్కడికి రమ్మని? ఇక్కడికి రమ్మని. దే ఆర్ ప్లేయింగ్ ఔట్ సైడ్. ప్లేయింగ్ అంటే వర్బ్ అని. ఎక్కడ ప్లే చేస్తున్నారంటే ఔట్ సైడ్. బయట ప్లే చేస్తున్నారు కాబట్టి అది అడ్వర్బ్ అనమాట. సో, ఇక్కడ అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అంటే ఒక వర్బ్ అనేది ఎక్కడ జరిగిండేదని సూచిస్తదనమాట. సో, ఇక్కడ వర్బ్ యొక్క ప్లేస్ అది ఎక్కడుంది? ఎలా జరిగింది? ఎక్కడ జరిగింది అనేదాన్ని చూపిస్తదనమాట. నెక్స్ట్ అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే అది ఎన్ని సార్లు జరిగింది? ఆహ్, అది దాన్ని చెప్తానమాట. అంటే ఒకసారి జరిగిందా? ఎప్పుడు జరుగుతూ ఉంటదా? చాలా సార్లు జరిగిందా? ఇలా చెప్పేదాన్నే అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటారనమాట. దీంట్లో ఆల్వేస్ అంటే ఎల్లప్పుడు, ఆఫెన్ అప్పుడప్పుడు, సమ్‌టైమ్స్ కొన్నిసార్లు, నెవర్ ఎప్పుడు లేదు, రేర్‌లీ ఎప్పుడో ఒకసారి ఇలా అనమాట. షీ ఆల్వేస్ వేక్స్ అప్ ఎర్లీ అంటే ఆమె ఎప్పుడు ఎల్లప్పుడూ ఎర్లీ మార్నింగే లేస్తుంది అని చెప్తారు కదా! సో, వేకప్ అంటే ఇక్కడ వర్బ్. ఎప్పుడు లేస్తుందంటే ఆల్వేస్ ఎర్లీ. ఇక్కడ ఎర్లీ కూడా అడ్వర్బ్ కిందకే వస్తదనమాట. సో, ఇక్కడ ఐ రేర్‌లీ ఈట్ జంక్ ఫుడ్. ఈట్ అనేది వర్బ్. రేర్‌లీ అనేది అడ్వర్బ్ అనమాట. ఇప్పుడు ఈట్ అంటే ఫుడ్ తింటాను. జంక్ ఫుడ్ తింటాను. ఎప్పుడెప్పుడు తింటారు? రేర్‌లీ తింటాను. అట్లా అనమాట. సో, ఇక్కడ ఆహ్, అడ్వర్బ్స్ అనేవి వర్బ్ కంటే ముందొస్తాయి. కొన్నిసార్లు మెయిన్ వర్బ్ తర్వాత కూడా వస్తాయన్నమాట. ఈ 2 రకాలుగా ఉంటాయి. సో, మనం గుర్తించేదాన్ని బట్టి ఉంటది. ఈ టైప్స్ అన్ని తెలిస్తే మనకి అది ముందొస్తుందా? ఎనకొస్తుందా? మామూలుగా ఒక లైన్‌కి అండర్‌లైన్ తీసి దాంట్లో ఎల్‌బై ఉంటే ఆల్‌మోస్ట్ అది అడ్వర్బ్ అయ్యే ఛాన్సే ఎక్కువుంటదనమాట. కొన్నిసార్లు చూసుకోవాలనమాట. వర్బ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటది. ఆ వర్బ్ ఉండే ప్లేస్‌ని బట్టి మనకి వర్బ్ ఏది, అడ్వర్బ్ ఏది అని గుర్తించగలిగితే ఒక సెంటెన్స్‌లోనే ఎక్కడ మిస్టేక్ ఉన్నా కూడా మనం ఈజీగా కనిపెట్టొచ్చు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా మనం ఫిల్ చేయొచ్చనమాట. నెక్స్ట్
అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ. అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ అంటే అది ఎంత స్థాయిలో జరిగింది, ఒక క్రియ జరుగుతుంది కదా, ఒక పని జరుగుతుంది, ఒక వర్క్ జరుగుతుంది అనుకోండి, అది ఏ స్థాయిలో జరిగింది, కంప్లీట్గా జరిగిందా, కొంచెమే జరిగిందా, లేదంటే అసలు జరగలేదా, లేదంటే సరిపోయినంత జరిగిందా, ఇలా వెరీ, టూ, క్విట్, ఆల్మోస్ట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే షీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, ఆమె ఇంటెలిజెంట్. ఇంటెలిజెంట్ అనేది ఇక్కడ వర్బ్ కిందే వస్తుంది. సో ఎలా, ఎంత ఇంటెలిజెంట్ అంటే చాలా ఇంటెలిజెంట్, ఆమె తెలివైంది. ఎంత తెలివైంది అంటే చాలా తెలివైంది. ఇది అడ్వర్బ్ అనమాట. ఇది దిస్ ఈజ్ టూ హెవీ, ఇది చాలా బరువుగా ఉంది. ఇది బరువుగా ఉంటే బరువుగా ఉండడం అనేది వర్బ్. చాలా బరువుగా ఉండడం, చాలా అనేది అడ్వర్బ్ అనమాట. సో దిస్ ఈజ్ టూ హెవీ, ఇది హెవీగా ఉంది. ఎలా, ఎంత హెవీగా అంటే టూ హెవీగా ఉంది, ఇట్లా అనమాట. నెక్స్ట్ అడ్వర్బ్స్ ఆఫ్ రీజన్. ఇది రీజన్ అంటే ఒక కారణం అనమాట, ఒక వర్బ్ జరిగింది, ఎందుకు జరిగింది చెప్పేదే అడ్వర్బ్స్ ఆఫ్ రీజన్ అనమాట. ఇప్పుడు హీఈస్ సిక్, అతను అనారోగ్యం పాలైనాడు అంటే హీ డోంట్ కమ్ అంటే హీ వాజ్ సిక్ హెన్స్ హీ డోంట్ కమ్, అతను రాలేదు. ఎందుకు రాలేదంటే అతను జబ్బు పడ్డాడు కాబట్టి. సో ఇలా అనమాట. సో హెన్స్ కానీ, తస్ కానీ, దేర్ ఫోర్ కానీ, ఎందుకు రీజన్ చెప్తే మనకి వాక్యం చదివితేనే అర్థమైపోతుంది. ఇక్కడ ఏంటంటే చిన్న మిస్టేక్ జరిగే ఛాన్స్ ఉంది. ఎలా ఉంటుందంటే హీ సిక్ తర్వాత డాష్ ఇచ్చి హీ డోంట్ కమ్ అని వచ్చాను అనుకోండి, ఆ డాష్లోనే మనం హెన్స్ అనే పెడతాం. ఒకవేళ హెన్స్కి కింద అండర్లైన్ ఇచ్చి ఇది ఏంటి అంటే మనకి ఇంకొకటి కూడా గుర్తొస్తుంది, ఏంటి, కంజంక్షన్ గుర్తొస్తుంది. ఇప్పుడు రెండు వాక్యాలని కలిపేది కంజంక్షన్ అని చెప్పుకున్నాం కదా. సో రెండు వాక్యాలు కలిసినాయి కాబట్టి మధ్యలో ఉన్నది కంజంక్షన్ ఏమో అనుకుంటాం మనం, అది కంజంక్షన్ కాదు. ఎందుకు కాదంటే ఇక్కడ హీని 2 సార్లు వాడినాడు. సో హీని 2 సార్లు వాడినాడు కాబట్టి అది కంజంక్షన్ కాదు. సో హెన్స్ అనేది ఇక్కడ అడ్వర్బ్ కిందకి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్ ఉంటాయి. ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్ అంటే మనమే క్వశ్చన్స్ అడుగుతాం. ఇప్పుడు ఇవన్నీ తెలియజేస్తాయి కదా, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎంత జరిగింది అని చెప్తాం కదా. ఇవన్నీ కూడా మనమే అడిగితే, క్వశ్చన్స్ రూపంలో అడిగితే, హౌ డిడ్ యూ డూ ఇట్, నువ్వు ఎలా చేసావు, నువ్వు చేసావు, ఎలా చేసావు, మనమే అడుగుదాం అనమాట. సో ఇవి క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఇవి ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్ అంటారు అనమాట. వేర్ ఆర్ యూ గోయింగ్, నువ్వు వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు, మనం క్వశ్చన్ చేస్తే కూడా అది అడ్వర్బ్ కిందకి వస్తుంది. నెక్స్ట్ రిలేటివ్ అడ్వర్బ్స్. రిలేటివ్ అడ్వర్బ్స్ అంటే రెండు ఇంతకుముందు చెప్పాం కదా, వర్బ్ని కలిపేవి కూడా రిలేటివ్ వర్బ్స్ ఉంటాయి, రిలేటివ్ లింక్ వర్బ్స్ ఉంటాయి అని చెప్పాం కదా. సో అలాగే అడ్వర్బ్స్లో కూడా ఉంటాయి అనమాట. ఇప్పుడు వెన్ను, వేరు, వై ఇలాంటివి యూజ్ చేస్తే రెండు పదాలు కలుస్తాయండి. ఇది కూడా ఎలా ఉంటుందంటే అడ్వర్బ్స్ ఆఫ్ రీజన్ లాగే ఉంటాయి, కాకపోతే అక్కడ రీజన్ చెప్తారు, ఇక్కడ దానికి సంబంధం చూపిస్తారు అనమాట. రీజన్ వేరు, సంబంధం వేరు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ ఐ వాజ్ బోర్న్ అంటే ఇదే ప్లేసు, నేను ఎక్కడైతే పుట్టానో ఆ ప్లేస్ ఇదే అని చెప్తారు అనమాట. ఇక్కడ రీజన్ ఏం లేదు, అది నేను ఇక్కడ పుట్టడానికి రీజన్ ఏం ఉండదు కదా. సో దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ ఐ వాజ్ బోర్న్ అంటే ఇక్కడ వేర్ అనేది రెండు వర్డ్స్ని కలుపుతుంది, ఆ రెండింటికి మధ్యన సంబంధాన్ని తెలియజేస్తారు. సో ఇది రిలేటివ్ అడ్వర్బ్ అనమాట. ఐ డోంట్ నో వై షీ లెఫ్ట్, ఆమె వెళ్ళిపోయింది, ఎందుకు వెళ్ళిపోయింది అంటే ఐ డోంట్ నో, నాకు తెలీదు. సో అట్లా. నెక్స్ట్ అడ్వర్బ్స్ యొక్క ఫార్మేషన్. ఇది ఫార్మేషన్ ఎలా ఉందంటే మనం చాలాసార్లు చెప్పాం, లాస్ట్లోనే ఎల్వై జోడించి ఉంటుంది, క్విక్ ఉంటే క్విక్లీ ఉంటుంది, కేర్ఫుల్ ఉంటే కేర్ఫుల్లీ ఉంటుంది. దాంతోపాటు కొన్ని అలాగే ఉంటాయి అనమాట అడ్జెక్టివ్స్. ఫాస్ట్ ఉంటే కొన్ని ఫాస్ట్ అనే ఉంటాయి, హార్డ్ అంటే హార్డ్ అనే ఉంటాయి అనమాట. సో ఈ అడ్జెక్టివ్స్ కూడా అడ్వర్బ్ లాగా యూజ్ చేస్తారు కొన్నిసార్లు, కొన్ని యూజ్ చేయరు, కొన్ని మొత్తం డిఫరెంట్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు గుడ్ అనేది అడ్జెక్టివ్లో గుడ్, అడ్వర్బ్కి వచ్చేపాటికి వెళ్ళి అయిపోతుంది అనమాట. కొన్ని చేంజ్ అవుతాయి, కొన్ని మాత్రమే మినహాయింపులు ఉంటాయి ఇలా. నెక్స్ట్ అడ్వర్బ్ యొక్క పొజిషన్. ఒక సెంటెన్స్ ఉంది, ఆ సెంటెన్స్లోనే అడ్వర్బ్ అనేది ఎక్కడ ఉంటుంది అని తెలుసుకునేది అడ్వర్బ్ పొజిషన్ని చెప్తాం అనమాట. సో అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్లోనే సాధారణంగా వర్బ్ తర్వాత ఉంటుంది. ఇప్పుడు ఇందాక చెప్పాం కదా, అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్స్, అడ్వర్బ్స్ ఆఫ్ టైమ్, అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ, అడ్వర్బ్స్ ఆఫ్ రిలేటివ్. ఇదన్నిట్లోన అది ఒక్కోసారి ఒక్కో ప్లేస్లో వస్తుంది. అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్స్లోనే వర్బ్ తర్వాత వస్తుంది. అడ్వర్బ్స్ ఆఫ్ టైంలోన వాక్యం మొదట కానీ వాక్యం చివరిలో కానీ వస్తుంది, అంటే సెంటెన్స్ ఫస్ట్లో కానీ సెంటెన్స్ చివరిలో కానీ వస్తుంది. ఇక్కడ ఎస్టర్డే అని ఉంది కదా, ఎస్టర్డే ఐ వెంట్ టు స్కూల్, నిన్న నేను స్కూల్కి వెళ్ళాను. ఐ వెంట్ స్కూల్ ఎస్టర్డే, నేను స్కూల్కి వెళ్ళాను నిన్న, రెండు రకాలుగా కూడా చెప్పచ్చు అన్నది. సో ఇక్కడ ఎస్టర్డే అనేది అడ్వర్బ్స్ ఆఫ్ టైంలోన సెంటెన్స్ యొక్క ముందు భాగంలో ఉండొచ్చు, సెంటెన్స్ యొక్క చివరి భాగంలో కూడా ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలోన మెయిన్ వర్బ్కి ముందు లేదంటే బీ ఫామ్ వర్బ్కి తర్వాత అయినా ఉంటుంది. ఇక్కడ షీ ఆల్వేస్ సింగ్స్, ఇక్కడ సింగ్స్ అనేది వర్బ్, ఆ మెయిన్ వర్బ్ కాబట్టి దానికి ముందు ఆల్వేస్ అనేది. సో ఆల్వేస్ అనేది ఇక్కడ అడ్వర్బ్ అవుతుంది. ఇంకొన్నిసార్లు ఎట్లా అవుతుంది అంటే షీ ఈజ్ ఆల్వేస్ లేట్, ఇక్కడ ఈజ్ ఆల్వేస్ అనేది మనకి బీ ఫామ్ వస్తుంది, ఈజ్ అనేది బీ ఫామ్స్ కదా. సో ఈజ్ ఆల్వేస్ కంటే తర్వాత వస్తుంది అనమాట, ఈజ్ అనేది బీ ఫామ్ కదా, బీ ఫామ్ తర్వాత వస్తుంది ఆల్వేస్ అనేది. నెక్స్ట్ అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీలో అడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్ ముందు వస్తుంది.
షీ ఈజ్ వెరీ స్మార్ట్. ఇప్పుడు స్మార్ట్ అనేది అడ్జెక్టివ్ అది. సో వెరీ స్మార్ట్ అనేది, వెరీ అనేది అడ్వర్బ్. ఇప్పుడు స్మార్ట్ అనేది వర్బ్గా కూడా కొన్నిసార్లు యూజ్ చేస్తారు అనుకోండి. ఇప్పుడు ప్రజెంట్ సెంటెన్స్లోనే స్మార్ట్ అనేది అడ్జెక్టివ్ మనకి. సో అడ్జెక్టివ్ కంటే ముందు కూడా అడ్వర్బ్ వస్తుంది. సో వెరీ అనేది అడ్వర్బ్, స్మార్ట్ అనేది అడ్జెక్టివ్ అనమాట. సో దానికంటే ముందు వస్తుంది. ఇలా ప్లేస్ని బట్టి, టైంని బట్టి, డిగ్రీని బట్టి చేంజ్ అవుతుంది అనమాట అడ్వర్బ్ యొక్క ప్లేస్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో కూడా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో చాలా ఇంపార్టెంట్ ఇది. సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లోనే ఎలా చేంజ్ అవుతుంది అడ్వర్బ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి కొన్నిసార్లు ఒక కంపారిటివ్గా ఉంటుంది, కొన్నిసార్లు సూపర్లేటివ్గా ఉంటుంది. ఇప్పుడు ఫాస్ట్ ఉంది, ఫాస్టర్ వస్తుంది, తర్వాత ఫాస్టెస్ట్ వస్తుంది. పాజిటివ్లోనే మామూలుగా మనం జనరల్గా వాడిని వాడతాము, కంపారిటివ్లోనే దానికి నెక్స్ట్ లెవెల్ వర్డ్ వాడతాము, సూపర్లేటివ్లోనే ఇంకా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ వర్డ్ వాడతాం అనమాట. షీ రన్స్ ఫాస్ట్, ఆమె వేగంగా పరిగెత్తుంది, ఆమె వేగంగా పరిగెడుతూ ఉంది, ఆమె అందరికంటే వేగంగా పరిగెడుతుంది, ఇలా అనమాట. నెక్స్ట్ కొన్నిసార్లు ఎల్వైతో మూచే వర్డ్స్ కూడా ఉంటాయి అనమాట. కేర్ఫుల్లీ ఆల్రెడీ ఉందనుకోండి, దానికి సూపర్లేటివ్ యూజ్ చేయాలనుకుంటే మోర్ కానీ మోస్ట్ కానీ యూజ్ చేస్తాం. ఇప్పుడు పాజిటివ్లోనే కేర్ఫుల్లీ ఉంది, షీ రన్స్ కేర్ఫుల్లీ అనుకుందాం. షీ రన్స్ కేర్ఫుల్లీ, ఆమె జాగ్రత్తగా పరిగెడుతుంది అనుకున్నాం. తర్వాత దాన్ని కంపారేటివ్లో రాయాలంటే షీ రన్స్ మోర్ కేర్ఫుల్లీ. తర్వాత దాన్ని సూపర్లేటివ్లో రాయాలంటే షీ రన్స్ మోస్ట్ కేర్ఫుల్లీ, ఇలా రాస్తాను అనమాట. కొన్ని కింద ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఇచ్చాను చూడండి, వెల్, బెటర్, బెస్ట్, బ్యాడ్లీ, వర్స్, వర్స్ట్, ఇలాంటివి చాలా ఉంటాయి అనమాట. మనకి బీ ఫార్మ్స్ కానీ ఇది అడ్వర్బ్స్ కానీ వర్బ్ ఫార్మ్స్ చదువుకునేటప్పుడు వస్తాయి అనమాట. సో ఇది మనకి అడ్వర్బ్. మనం ఏం గుర్తుపెట్టుకోవాలి దీంట్లో అంటే, ఒక అడ్వర్బ్ని మనం గుర్తించగలగాలి, అది ఎక్కడుంది, దాని ప్లేస్ మనకి మామూలుగా మనకి ఎక్కువ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో అడుగుతాడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లోనే గ్యాప్ ఇస్తాడు. ఆ గ్యాప్లోనే మనకి ఏది వచ్చే ఛాన్స్ ఉంది, నౌన్ వస్తుందా, ప్రనౌన్ వస్తుందా, అడ్జెక్టివ్ వస్తుందా, ప్రిపోజిషన్ వస్తుందా, లేదంటే అడ్వర్బ్ వస్తుందా. మనకి ఈ రూల్స్ మీరు బట్టి పట్టకండి, జస్ట్ చదవండి. మీకు అర్థమవుతే ఏది ఎక్కడ వస్తుంది అనేది మీకు ఆటోమేటిక్గా మీ బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఒక సెంటెన్స్ చదవగానే ఆ సెంటెన్స్లో ఏదో ఒకటి రాంగ్ ఉందని మీ బ్రెయిన్కి తెలుస్తుంది. సో అలా తెలిసినప్పుడు మీరు ఆటోమేటిక్గా కరెక్ట్ ఆన్సరే పెట్టొస్తారు అనమాట. సో గ్రామాటికల్ మిస్టేక్స్ అనేవి మనం మాట్లాడే దాన్ని బట్టే కొన్నిసార్లు మనకు అనిపిస్తాయి. అలా అనిపించాలి అంటే మీరు ఇవన్నీ చదవాలి. ఇవన్నీ చదివి అర్థం చేసుకున్నారనుకోండి, ఓహో ఈ ప్లేస్లో ఇది వస్తుంది, సరే అడ్వర్బ్ కంటే అడ్వర్బ్ ముందు వస్తుంది, ఈ టైంలో ఇట్లా వస్తుంది, టైంలో ఉన్నప్పుడు ఇలా ఉంటుంది, తర్వాత మేనర్స్లో ఇలా ఉంటుంది, తర్వాత రిలేటివ్లో ఇలా ఉంటుంది, డిగ్రీస్లో ఇలా ఉంటుంది. ఇలా మీ అంతకు మీకే ఒక మెమరీ అనేది జనరేట్ అవుతుంది అనమాట. దాన్ని బట్టి మీరు ఆటోమేటిక్గా చేస్తారు. ఇవన్నీ బట్టి పట్టండి అని నేను చెప్పట్లేదు, వీటిని చదవండి, అర్థం చేసుకోండి అంతే. సో అర్థం చేసుకున్నారంటే ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. సో ఇది మనకి అడ్వర్బ్ గురించి. కింద మీకు క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేశాను, కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్, వాటి కింద ఆన్సర్స్ ఉంటాయి. సో ఇవి కూడా చేసుకోండి. సో ఇంతే ఈ వార క్లాసు. నైట్ మళ్ళీ ఒక సెషన్ ఉంటుంది. నైట్ వచ్చేసి మనకి శివాజీ ఎంపైర్ ఉంటుంది కదా, మరాఠీ సామ్రాజ్యం గురించి నేర్చుకున్నాం. సో మరాఠీ సామ్రాజ్యం గురించి క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ప్రీవియస్ ఇయర్లో అడగలేదు, అసలు ఇండియన్ హిస్టరీ నుంచి కొన్ని షిఫ్ట్లో అడగలేదు. కాకపోతే మనం ఖచ్చితంగా నేర్చుకుంటున్నాం, ఎందుకంటే ఆ ఇయర్ మనకి ఏపీ హిస్టరీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. చెప్పలేము, ఈ ఇయర్ వచ్చేసి మనకి ఇండియన్ హిస్టరీ నుంచి ఎక్కువ రావచ్చు. మన చావా మూవీ వచ్చింది, మధ్యన కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి ట్రెండింగ్ బట్టి కూడా మరాఠీ సామ్రాజ్యం కూడా ఇవ్వచ్చు, మనకి చెప్పలేం కదా. సో మనం ఛాన్స్ తీసుకోవద్దు, అన్నీ చదువుకుందాం. సో అన్నీ చదువుకొని రెడీగా ఉందాం. సో ఏపీ హిస్టరీ కూడా మళ్ళీ రివిజన్ చేద్దాము అంటే చేద్దాం ఒకసారి, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఏపీ హిస్టరీ కూడా రివిజన్ చేద్దాం. కాకపోతే ఇండియన్ హిస్టరీ మనకి ఈ వీక్లో అయిపోతుంది. ఇండియన్ హిస్టరీ అయిపోగానే మనం జాగ్రఫీ తీసుకుందాం. జాగ్రఫీ అయిపోయిన తర్వాత మీకు జనరల్ సైన్స్ కానీ ఏపీ హిస్టరీ కానీ, ఏపీ హిస్టరీ, పాలిటీ ఇవి లాస్ట్లో చెప్పుకుందాం. ఏపీ హిస్టరీ, పాలిటీ, ఎకనామీ ఈ మూడు ఆల్రెడీ మనకి ప్లేలిస్ట్లు ఉన్నాయి, ఓపెన్గానే ఉన్నాయి, ఎవరైనా చూసుకోవచ్చు. వాటిని మళ్ళీ చెప్దాము అంటే ఒకసారి ఒక ఫాస్ట్ రివిజన్ లాగా మళ్ళీ చెప్పుకుందాం, లేదంటే అవే కూడా ఉంటాయంట. మనం ఫస్ట్ మన ఛానల్లో లేని కంటెంట్ని చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇండియన్ హిస్టరీ లేదు, సో ఇండియన్ హిస్టరీ ఈ వీక్లో అయిపోతుంది. ఇండియన్ హిస్టరీ అయిపోయిన తర్వాత జాగ్రఫీ పట్టుకుందాం. జాగ్రఫీ అయిపోయిన తర్వాత సైన్స్ పట్టుకుందాం. సైన్స్లో మనకి బయాలజీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది. ఈ మూడు అయిపోతాయి. ఈ మూడు అయిపోయిన తర్వాత కరెంట్ అఫైర్స్ పట్టుకుందాం. కరెంట్ అఫైర్స్ లేట్గా ఎందుకు స్టార్ట్ చేద్దామంటే, కరెంట్ అఫైర్స్ ఇప్పుడు నుంచి చేస్తే మళ్ళీ ముందరికి ఒక 1 month గ్యాప్ ఉంటుంది అనమాట. మనం ఏం చేద్దామంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ నుంచి మనకి 2024 జనవరి నుంచి చదువుదామంటే చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మనకి జనవరి నుంచి చదివితేనే మనం కొంచెం ముందు ఉంటాం అనమాట. మనకి వేరే వాళ్ళు చేయలేని క్వశ్చన్స్ కూడా మనం చేయగలము. సో 2024 జనవరి నుంచి ఎగ్జామ్కి ఒక 1 month ముందు వరకు కూడా కరెంట్ అఫైర్స్ని రివిజన్ చేస్తుంటాం. దీంతోపాటు ఇవి ఒకసారి మన సబ్జెక్ట్ అయిపోయింది అనుకోండి, జనరల్ సైన్స్ వరకు సబ్జెక్ట్ అయిపోతే మనం లైవ్ సెషన్స్ పెట్టుకుందాం. లైవ్ సెషన్స్లోనే రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్, వాటికి మనం ఎలా ఆన్సర్ చేయాలి, లేదంటే ఒక క్విజ్ లాగా, ఒక
ఎగ్జామ్ లాగా, ఒక ఆన్లైన్ ఎగ్జామ్ లాగా మనమే కండక్ట్ చేసుకుందాం. ఓకేనా? లైవ్ సెషన్స్‌లోనే అండి. మీకు ఎవరైనా గ్రూప్ 2 టైంలో వచ్చింటే వాళ్ళకి అర్థమైపోతుంది మనం కరెంట్ అఫైర్స్ ఎలా చదివామనేది. సో, ఓకే అండి. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా. ఇంకా అంతే అండి. నేను మళ్ళా చెప్తే బాగోదేమో. మాకింకా వీడియోస్ చాలా సేపు చూడాలి, మనం మళ్ళీ చూడాలనుకుంటే తప్పదండి. తీసుకోవాల్సిందే ఇంకా. మెంబర్‌షిప్ తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలో చెప్పా. మళ్ళా చెప్తా. కోలో తెలీదంటున్నారు. వాళ్ళ కోసం చెప్తున్నా. మామూలుగా ఇప్పుడు మీరు ఛానెల్ ఓపెన్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటది కదా! సబ్స్క్రైబ్ బటన్ పక్కనే జాయిన్ బటన్ ఉంటదండి. సో, జాయిన్ బటన్ క్లిక్ చేస్తే మీకు అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. 89 అని, 189 అని. సో, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో, 89 అయినా తీసుకోవచ్చు, 189 అయినా తీసుకోవచ్చు. సో, ఏదో ఒకటి క్లిక్ చేస్తే దాంట్లో పేమెంట్ అడుగుతది. సో, ఫోన్‌పే, పేటీఎం లేదంటే కార్డ్స్ ద్వారా కూడా మీరు ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్స్ ద్వారా కూడా పే చేయొచ్చు. సో, పే చేస్తే మీకు మెంబర్‌షిప్ యాక్టివేట్ అవుతది. సో, మెంబర్‌షిప్‌లో ఉండే వీడియోస్ అన్నీ మీరు చూసుకోవచ్చనమాట. దాంతో పాటు ఆ మెంబర్‌షిప్ ట్యాబ్‌లోనే మనకి టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో టెలిగ్రామ్‌లో కూడా జాయిన్ అవ్వచ్చనమాట. సో, తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా తీసుకోండి. ఓకేనా?